ఏపీలో ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీలో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే కూటమిగా ఏర్పడిన టీడీపీలో అసంతృప్తి నేతలను పార్టీ అధిష్టాన నేత బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ అధినేత చంద్రబాబు తుది జాబితా ప్రకటించిన దగ్గర నుంచి పార్టీలో విభిన్న వాతావరణం కనిపిస్తుంది. టికెట్ దక్కని నేతల్లో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ తుది జాబితాలో చోటు దక్కని నేతలు బహిరంగంగానే తమ అసమ్మతిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే అనంతపురం అర్బన్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ను ప్రకటించడంపై ప్రభాకర్ చౌదరి వర్గీయులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభాకర్ చౌదరికి టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా మరోసారి అనంతపురం టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. అనంతపురం అర్బన్ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గురువారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అయితే ఇదే సమయంలో ప్రభాకర్ చౌదరి వర్గీయులు అక్కడికి భారీగా చేరుకొని దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటుగా తమ నాయకుడిగా మద్దతుగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వర్గీయులు కూడా ప్రతి నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి రెండు వర్గాలను అక్కడి నుంచి పంపించడంతో వివాదం సద్దుమణిగింది. అయితే దీనిపై ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని కనీస సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాన్ని ఎలా మొదలు పెడతారని ప్రభాకర్ చౌదరి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇలాగే ప్రవర్తిస్తే వచ్చే ఎన్నికల్లో ఆయన గెలుపుకు తాము సహకరించలేదని వారు హెచ్చరిస్తున్నారు. అయితే మొత్తానికి ఎన్నికల ప్రచారం మొదటి రోజే తెలుగు తమ్ముళ్లు ఇలా గొడవకు దిగడంతో పార్టీ పరువు రోడ్డున పడింది. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ప్రభాకర్ చౌదరిల మధ్య వివాదం చంద్రబాబుకు కొత్త తలనొప్పిగా మారినట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంపై పార్టీ అధినేత జోక్యం చేసుకుని వీరి మధ్య సయోధ్య కుదిరిస్తే తప్ప ఈ సమస్య పోయేలా కనిపించడం లేదని తెలుస్తుంది. ఇదిలా ఉండగా టీడీపీ రెండో జాబితాలో జగ్గయ్యపేట విభేదాలు బగ్గుమన్నాయి. పెనుగంచిప్రోలులో ఈ నియోజకవర్గ టీడీపీ అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. బొల్లా వర్సెస్ శ్రీరామ్ రాజగోపాల్ వర్గాలుగా క్యాడర్గా విడిపోయారు. తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బొల్లా రామకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ వ్యతిరేక వర్గం సమావేశం ఏర్పాటు చేసింది. పార్టీలో తమకు కనీసం మర్యాద ఇవ్వడం లేదంటూ బొల్లా రామకృష్ణ మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టం రఘురాం వర్గీయులుగా తమపై ముద్ర వేశారని మండిపడ్డారు. శ్రీరామ్ రాజగోపాల్ కు అధిష్టానం టికెట్ ప్రకటించిన తర్వాత ఇంతవరకు మమ్మల్ని కలుపుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాను టీడీపీ పార్టీ వ్యక్తినే కాదని శ్రీరామ్ రాజగోపాల్ నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపు కోసం లక్షలాది రూపాయలు వెచ్చించామని తెలిపారు. తాను అంత ఖర్చు చేశాను కాబట్టే టీడీపీ అభ్యర్థులు గెలిచారని అన్నారు. టీడీపీ పార్టీ అందరిది, వాళ్ళ తాతయ్య సొత్తు కాదని అన్నారు. శ్రీరామ్ రాజగోపాల్ తనపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, లేకపోతే తన భవిష్యత్తు కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానని బొల్లా రామకృష్ణ హెచ్చరించారు. ఇక విషయం పార్టీ అధిష్టాన నేత కలుగజేసుకుని ఇద్దరికీ సర్ది చెప్పారు. దీంతో పార్టీ నేతల్లో కొంత ఊరట లభించింది.